మనుషుల్లో మాట సోషల్ మీడియాలో కంటెంట్ కరోనా వైరస్ కన్నా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతాయి. మనకు ఆల్రెడీ తెలుసు కదా! అంటే నేను బ్యాడ్‌గా చెప్పట్లేదు. ఒక మాట ఎంత ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుద్దనేది జస్ట్ చెప్తున్నాను. సో, వాళ్ళు ఎప్పుడైనా పాసిబుల్ అయినప్పుడు ఎవరో ఒకళ్ళకి రికమెండ్ చేస్తారు. అలా మన దగ్గరికి చాలా మంది కస్టమర్స్ వచ్చారు. ఇలా సో అండ్ సో పీపుల్ చెప్పారండి. ఇలా పలానా ఆయన చెప్పారని. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి రిపీటెడ్ కస్టమర్స్ ఎలా రావాలి? ఎలా తెచ్చుకోవాలి చెప్పనా? చాలా మంది బిజినెస్‌లు మీరు కంపేర్ చేసుకుంటే సేల్స్ బీభత్సంగా ఉంటాయి. ఇన్‌స్టాలో గాని, ఆన్‌లైన్‌లో వైరల్ అవ్వడం వల్ల గాని. అలా 4, 5 మంత్స్ అయిన తర్వాత సేల్స్ డౌన్ అవుతాయి. ఆళ్ళకి అసలు చాలా మందికి కొంతమందికి అర్థం కాదు. ఎందుకు డౌన్ అయ్యినియి? ఎందుకు డౌన్ అయ్యినియి? అనుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మా ఫార్మ్‌కొచ్చే వాళ్ళని మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇన్‌స్టా ఫాలో అవ్వండి. అలాంటివి ఏం చెప్పను. వాళ్ళు ఎళ్ళిపోయేటప్పుడు ఒకటే మాట చెప్తాను. బ్రో సర్విస్ అండ్ క్వాలిటీ నచ్చిందా అంటాను. ప్రైస్ బావుందా అని అడుగుతాను. వాళ్ళు ఆటోమేటిక్‌గా బావుందని చెప్తారు. ఎందుకంటే మనం మంచి ప్రైస్‌కి మంచి క్వాలిటీ ఇస్తాం. అది మీలో చాలా మందికి తెలుసు. అండ్ ఎక్సెప్ట్ థట్ ఒకటే చెప్తాను. బ్రో ఎవరికైనా రికమెండ్ చేయండి బ్రో మన ఫార్మ్‌ని మీకు పాసిబుల్ అయితే మీ ఫ్రెండ్స్‌కి గాని, కొలీగ్స్‌కి గాని అని చెప్తాను. సో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టైమ్ నుంచి మన ఛానెల్ గాని ఇవేం ఫాలో అవ్వమని ఇనీషియల్‌గా అడగకండి. సో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా! అప్పుడు మీ కమ్యూనిటీలో ఏమైనా ఉంటే మీ వాట్సాప్ గ్రూప్‌లు గాని ఏమైనా ఉంటే చూపించడం. లేదంటే మా ఇన్‌స్టా ఉంటది. దాంట్లో స్టాక్ అప్డేట్ చేస్తాము. సో అలాగని మీకు దీనికే కాదు ఏ బిజినెస్‌కైనా ఇది ఖచ్చితంగా యూజ్ అవుద్ది.